ఒక అందమైన ఉదయం, సూర్యుడు నిద్రమత్తుతో ఉన్న గ్రామంపై తన బంగారు కాంతిని విసిరినప్పుడు, పచ్చిక బయళ్ల మధ్య ఉన్న కొండల గ్రామంలో ఒలివర్ అనే మేక లోతైన నిట్టూర్పు విడిచాడు. తన సహచర మేకల కంటే అధికమైన మేధస్సు, విచిత్రమైన కుతూహలంతో ప్రసిద్ధి చెందిన ఒలివర్, ఈ మైదానం హద్దుల వల్ల కొంచెం బంధించబడినట్టుగా అనిపించింది. అతని మంచి స్నేహితురాలు డైసీ, ఉల్లాసంగా కాని అంతగా ఆలోచించని మేక, పక్కనే మేయుతోంది. ఇప్పుడు ఏమీ ఆలోచిస్తున్నావు, ఒలివర్? అని ఆమె అడిగింది, తన నోట్లో తాజా పచ్చికతో. ఒలివర్ ఆమె వైపు తిరిగి, ఈ కొండల అవతల ఏముందో ఎప్పుడైనా ఆలోచించావా? అని అడిగాడు. డైసీ నవ్వింది, అవును కాదు. ఇక్కడే రుచికరమైన గడ్డి చాలానే ఉంది. కాని ఒలివర్ మనస్సు ప్రశాంతంగా ఉండేది కాదు. అతను గంటల తరబడి ఆకాశాన్ని పరిశీలిస్తూ, దూర ప్రాంతాలు, అద్భుతమైన ప్రయాణాలను ఊహిస్తూ గడిపాడు. అతను ఈ చిన్న స్వర్గపు మూలాన్ని దాటి ప్రపంచాన్ని అన్వేషించేందుకు సంకల్పంతో ఉన్నాడు. అంతులేని పచ్చని భూములు, అడవులు, మరియు మెరిసే నక్షత్రాల క్రింద విస్తరించిన పొలాలు. నెమ్మదిగా కొత్త నేల వైపు దిగి, ఒలివర్ మునుపెన్నడూ అనుభవించని ఉత్సాహంతో ముందుకు సాగాడు. కొన్ని రోజులు స్వేచ్ఛగా తిరుగుతూ, అడవులను అన్వేషిస్తూ, కొత్త జంతువులను కలుస్తూ గడిపాడు. ప్రతివారికీ చెప్పాల్సిన కథలు ఉండేవి. తెలివైన పాములతో నేర్చుకున్నాడు. ఉల్లాసమైన వండలతో నవ్వాడు. తను తప్పిపోయిన ఒక మొసలి తన ఇంటిని వెతుకుటకు సహాయం చేశాడు. కాని ఈ ఉల్లాసం మధ్య, తన స్వగ్రామం, తన స్నేహితురాలు డైసీ తలచుకుని కోల్పోయిన అనుభూతి కలిగింది. ప్రతిరోజూ తన రాయిపై కూర్చుని చూసే కొండలు ఎక్కి, చివరకు పైనికి చేరుకున్నాడు. అక్కడ అతను ఊహించిన దృశ్యం ప్రత్యక్షమైంది. నీ ప్రయాణంలో ఏమి చూశావు, ఒలివర్? అని డైసీ చిరునవ్వుతో అడిగింది. ఒలివర్ చిరునవ్వుతూ, మన గ్రామం ఎంత అందంగా ఉందో, కానీ స్నేహితుల సౌహార్దానికి పోల్చితే ప్రపంచంలో మరేదీ గొప్పది కాదు అని సమాధానమిచ్చాడు.